హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను 4 డాటెడ్ బ్లౌజ్ అండ్ 36 సైజు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను. మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మంచి టిప్స్ అయితే చెప్తాను. సో చూడండి, నేనైతే ఇది కటింగ్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఫ్రంట్ సైడ్ డాట్స్ అనేవి స్టార్టింగ్ నుంచి అయితే ఒక 3 ఇంచులకు అయితే పెట్టుకోవాలండి. 3 ఇంచులకు పెట్టుకున్న తర్వాత 2.5 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మిడిల్ పాయింట్ అనేది 1.5 దగ్గర వస్తుంది కదా, 1.5 దగ్గర అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత 2.5 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకోవాలండి. 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని పైకి ఇలా 3 లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ అయితే పైన 1/4 ఇంచు, కింద 1/4 ఇంచు వరకు అయితే మనకి కుట్టుకైతే పోతుంది కదా. సో అందులో మిగిలిన హాఫ్ భాగానికి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా హాఫ్ భాగానికి మార్కింగ్ చేసుకొని అయితే 2.5 ఇంచులు కానీ 2.5 ఇంచులకు కానీ బ్లౌజ్ సైజుని బట్టి అయితే మనమైతే డాట్ అనేది వేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ 36 సైజు కాబట్టి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసి అటు 1/4 ఇంచు ఇటు 1/4 ఇంచు అయితే మనం డాట్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి కావాలి కదండి. సో అక్కడి వరకు అయితే మార్కింగ్ చేశాను. అలాగే ఇక్కడ చంక భాగం సైడ్ అంటే మనము కింద మెయిన్ డాట్ కోసం అయితే 3 డాట్స్ అయితే పెట్టుకున్నాం కదా, అందులో మిడిల్ డాట్కి అయితే ఇలా క్రాస్గా చేసుకోవాలి. దీనికి కూడా అటు 1/4 ఇంచు ఇటు 1/4 ఇంచు అయితే మనము స్టిచ్చింగ్ కోసం చేసుకోవాలి. ఇప్పుడు 4th డాట్ కోసం అయితే ఇలా సైడ్ నుంచి అయితే 1.5 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ అయితే 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా కోసం ఉంది కదండి. సో టోటల్లీ 6 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. యాక్చువల్లీ డాట్ అయితే 4 ఇంచెస్ సరిపోతుంది. మనం సైడ్కి ఉన్న స్టిచ్చెస్తో కలిపి అయితే 6 ఇంచెస్ పెట్టుకోవాలి. 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. సో మనము ఈ మెయిన్ డాట్ తప్ప మిగిలిన ఈ 3 డాట్స్కి అయితే 1/4 ఇంచు అంటే 1/2 ఇంచ్ వరకు అయితే మనం డాట్ అనేది వేసుకోవాలి. చూడండి, దీనికి 2 ఇంచెస్ అయితే ఉంటుందండి. ఈ 4 డాట్స్కి అయితే ఈ 3 డాట్స్కి అయితే 2 ఇంచ్ అన్న 1.5 ఇంచ్ అన్న ఉండాలి. సో ఈ 2 డాట్స్కి మాత్రము 2 ఇంచెస్ అయితే ఉంటుందండి. చూడండి, దీనికి ఈ 2 సైడ్కు ఉన్న 2 డాట్స్కి 2.5 ఇంచెస్ గ్యాప్ అనేది ఉంటుంది. మిగిలిన 3 డాట్స్కి అయితే 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచెస్ కానీ వస్తే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో 2 ఇంచెస్ వస్తే షేప్ అనేది రౌండ్గా ఉంటుంది. 1.5 ఇంచ్ అనేది వస్తే షేప్ అనేది ఇలా కొచ్చగా అయితే వస్తుంది. చూడండి, ఈ 3 డాట్స్కి అయితే సేమ్ డిస్టెన్స్ అయితే ఉండాలి. నేను విత్ మెజర్మెంట్స్తో అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇది అయితే మిడిల్ పాయింట్ కదండి, ఈ మిడిల్ పాయింట్కి అయితే 1.5 అయితే ఉండాలి. అలా వచ్చేట్టు అయితే మనము షేప్ అయితే అక్కడి వరకు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలా సైడ్కి ఉన్న డాట్స్కి అయితే 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ ఉన్నా కానీ పర్లేదు. సో ఇప్పుడు అయితే మనం ఈ మార్కింగ్ చేసుకున్న డాట్స్ని బట్టి అయితే మనమైతే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాము. సో చూడండి, ఇది అయితే ఇక్కడైతే మార్కింగ్ చేసుకున్నాం కదా. సో ఇంకో సైడ్ ఉన్న పార్ట్ని కూడా దీనిపైన కరెక్ట్గా సెట్టింగ్ అయితే చేసుకోవాలి. ఇలా క్లాత్ అయితే సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి రివర్స్ చేసి ఇలా ప్రెస్ చేసుకుంటూ మనకైతే మార్కింగ్ అనేది పడిపోతుంది కదా. సో చూడండి, ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడి వరకు మార్కింగ్ చేసుకున్నామో అక్కడి వరకు అయితే మనకి ఉంది. సో మార్కింగ్ చేసుకున్న వరకు ఒక కుట్టు కూడా ఎక్కువ రాకుండా అయితే మనమైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఒక కుట్టు డిఫరెన్స్తో కూడా మనకి షేప్ అనేది చేంజ్ అవుతుందండి. కాబట్టి మనము ఇలా డాట్స్ అనేవి వేసుకున్నప్పుడు 2 సైడ్స్కి సేమ్ మెజర్తో అయితే డాట్ అనేది వేసుకోవాలి. అందుకే నేనైతే ఇక్కడ చాక్ పీస్తో అయితే మార్కింగ్ చేశాను కదా, రెండిటికి సేమ్గా అయితే మార్కింగ్ ఉంది కాబట్టి మనం ఎక్కడి వరకు మార్కింగ్ చేసుకుంటున్నామో అక్కడి వరకు మాత్రమే కుట్టు అయితే వేసుకోవాలండి. ఇలా చూడండి, 1 by 1 అయితే నేనైతే డాట్స్ అయితే వేస్తున్నాను. ఇలా మెయిన్ డాట్ కాకుండా ఇలా సైడ్కి ఉన్న డాట్స్కి అయితే అటు 1/4 ఇంచు ఇటు 1/4 ఇంచుతోనే అయితే మనం చివరికి వచ్చే వరకు ఇలా స్ట్రైట్గా అయితే కుట్టు వేసుకోవాలి. 1/4 ఇంచు డిస్టెన్స్తో స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి మళ్ళీ చివరికి వచ్చే వరకు అయితే ఆ పాయింట్ వరకు అయితే స్టాప్ చేసేయాలి. క్రాస్గా అయితే కుట్టు అనేది వేసుకోవాలి.
అలాగే ఇక్కడ మిగతా డాట్స్ అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకుందామండి. సో నా వీడియో అయితే కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే నా వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే ఒక లైక్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. సో ఇక్కడ 4th డాట్ కూడా ఇలా క్రాస్గా అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ఇది క్రాస్ పట్టిక చూడండి, ఇలా మనకి ఇలా పట్టుకోగానే మనకి షేప్ అనేది వస్తుంది. సో ఇక్కడ 4 డాట్స్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదండి. చూడండి మీకు షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అయితే చూపిస్తాను ఇప్పుడు. చూడండి షేప్ అనేది ఇలా 4 డాట్స్ వేసుకుంటే అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. 3 డాట్స్ వేసుకున్నా 4 డాట్స్ వేసుకున్నా కూడా మనం చేసే స్టిచ్చింగ్ దగ్గరే అయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేయడం అయితే అయిపోయింది కదా. సో మనం ఇప్పుడు షేప్ పట్టి అనేది వేసుకుందామండి. చూడండి షేప్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ నెక్ షేప్ కూడా చాలా నీట్గా రౌండ్గా అయితే వచ్చింది. నేను చెప్పిన మెథడ్లో అయితే మీరైతే కటింగ్ చేసి అయితే స్టిచ్చింగ్ చేసి చూడండి. నేనైతే ఇక్కడ ఈ బ్లౌజ్కి పట్టు బ్లౌజ్ కాబట్టి ఇన్విజిబుల్ అయితే చూపిస్తానండి. సో చూడండి నేను ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి కటింగ్ చేశాను, కానీ మనము అయితే ఇలా డైరెక్ట్గా అయితే స్టిచ్చింగ్ చేస్తాము. కానీ ఇప్పుడు అయితే ఇన్విజిబుల్ అయితే చాలా ఈజీగా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మనం ఇక్కడ నేను అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపల వేసుకుంటే మనకు షేప్ పట్టి అనేది ముడతలు రాకుండా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ క్లాత్ని అయితే 3 లేయర్స్ అయితే ఉన్నాయి కదండి. అందులో మనకి మెయిన్ క్లాత్ని బ్లౌజ్కి పై వైపుకి అయితే ఇలా పెట్టి అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి ఇలా ఓన్లీ సింగిల్ క్లాత్ని మాత్రమే జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత ఇలా అయితే ఫోల్డ్ చేయకూడదండి. ఆపోజిట్ వైపు ఇలా మనకు ఫోల్డ్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది కనపడదు. ఇలా కింది నుంచి కూడా చేసుకోవద్దండి. సో మనకి ఇలా బ్లౌజ్ యొక్క ఒరిజినల్ షోల్డర్ దగ్గర నుండి ఒరిజినల్ వైపుకి అయితే ఇలా సన్నగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా సన్నగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇక్కడ చివరన కుట్టు అనేది ఉంది కదండి. ఆ కుట్టును మిగిలిన లైనింగ్ అండ్ మనం లోపల వేసుకున్న ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని అయితే మనం లోపల ఫోల్డింగ్ చేసిన దాన్ని లోపలికి అనుకుంటూ ఆ కుట్టుపై నుండి మాత్రమే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. లేదా అంటే క్రాస్గా అటు ఇటు వేసుకుంటే అయితే మనం లోపల ఫోల్డింగ్ చేసిన దానిపై నుండి అయితే కుట్టు పడితే మళ్ళీ మనకి రివర్స్ చేసుకోవడానికి అయితే రాదు. కాబట్టి ఆ కుట్టు పైన వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక కోసర్ని పట్టుకొని అయితే ఇలా బయటికి లాగితే మనకి లోపల ఫోల్డింగ్ చేసింది అయితే వస్తుంది. ఇలా చేసుకుంటే బ్లౌజు షేప్ పట్టి దగ్గర కుట్టు అనేది కనబడకుండా ఉంటుంది. మనకి ఏదైనా పోగులు వచ్చే క్లాత్కి అయితే ఇలా చేసుకుంటే పోగులు బయటికి రాకుండా ఉంటాయి. కాబట్టి ఇలా వేసుకుంటే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. బోటిక్లో వేసేలాగా అయితే మనము కూడా ఇంట్లో కూడా వేసుకొని ఎక్కువ రేటు కూడా తీసుకోవచ్చు అండి. మనం చేసే ఫినిషింగ్ని బట్టి ఫిట్టింగ్ని బట్టి అయితే మనము ఛార్జ్ కూడా చేయొచ్చు. సో అలాగే సెకండ్ దానికి కూడా చేస్తాను చూడండి. ఇలా పైనుండి మాత్రమే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా అయితే మనం జాగ్రత్తగా చూసి అయితే చేసుకోవాలండి. మనం ఏదైనా కొత్తగా నేర్చుకున్నప్పుడు 1కి 2 సార్లు చూసి కానీ లేదు అంటే ట్రై చేసి కానీ ఒరిజినల్ దానిపైన మనము అయితే చేయాలి. లేదు అంటే డైరెక్ట్ ఒరిజినల్ దానిపైన అయితే ట్రయల్ చేస్తే అయితే మనకి ఒకవేళ ఫెయిల్ అయిపోయింది అనుకోండి క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ వేరే దాని మీద అయితే ట్రై చేసిన తర్వాత మెయిన్ క్లాత్ పైన అయితే ట్రై చేయాలి. ఇలా క్లాత్ని అయితే జాయిన్ చేసుకున్నాం కదండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత
ఇలా షోల్డర్ దగ్గర నుండి ఒరిజినల్ సైడు ఫోల్డింగ్ చేసుకోవాలి. సన్నంగా చేసుకుంటే మనకి రివర్స్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ చివర నుండి మనం ఈ లైనింగ్ అండ్ కింద ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఈ 3 క్లాత్లని ఇలా పట్టుకొని అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. సో ఫైనలీ ఇక్కడైతే షేప్ పట్టి జాయింటింగ్ అయిపోయింది కదండి. ఇలా అయిపోయిన తర్వాతనైతే మనము ఇలా క్రాస్గా అయితే కింద షేప్ పట్టిని అయితే కట్ చేయాలి, స్ట్రైట్గా ఉంచుకోకూడదు. షేప్ పట్టి అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేద్దామండి. ఇది అయితే మనము నెక్ కట్ చేయగా మధ్యలో మిగిలిన పీస్ అనేది ఉంటుంది కదండి. సో దాంతో అయితే మనము ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో ఉక్స్ పట్టి కోసం అయితే 1.5 ఇంచ్ కావాలి, కాజా పట్టి కోసం అయితే 2 ఇంచెస్ క్లాత్ అయితే కావాలి. సో ఇలా నెక్ పట్టిని మిడిల్లోకి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసినా కూడా సరిపోతుంది. సో ఇది అయితే కాజా పట్టికి లైనింగ్ ప్లస్ పైన ఒరిజినల్ క్లాత్ అనేది కావాలి కాబట్టి అదే నెక్ పీస్ని ఇలా హాఫ్ కట్ చేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా అయితే మనము ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఉక్స్ పట్టి అనేది పైనుంచి స్టిచ్చింగ్ చేయాలి, కాజా పట్టి అనేది కింది నుండి స్టిచ్చింగ్ చేయాలి. మనకి ఇక్కడ ఉక్స్ పట్టి లెంత్ ఎంత ఉందో దానికంటే ఒక 1 ఇంచ్ అయితే ఎక్కువగా తీసుకోవాలండి. 1 ఇంచ్ ఎందుకు అంటే మనకి ఇలా ఉక్స్ పట్టి అనేది కొంచెం ఇలా క్రాస్గా అయితే వస్తుంది కాబట్టి, ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఆ షేప్ కూడా క్రాస్గా వస్తుంది. సో మధ్యలో ఒక చిన్న ప్రిల్ అయితే పెట్టుకోవాలి. ఇలా ప్రిల్ పెట్టుకొని చూడండి, ఇక్కడ జాయింటింగ్ అయితే ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో అయితే జాయింటింగ్ చేసుకోవాలి. ఇలా జాయింటింగ్ చేసుకున్నాక మధ్యలో అయితే ఒక చిన్న ప్రిల్ అయితే ఇలాగైతే పెట్టుకోవాలండి. 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఇలా ప్రిల్ అయితే పెట్టుకోవాలి. ఇలా ప్రిల్ పెట్టుకుంటూ అయితే చివరి వరకు అయితే స్టిచ్చింగ్ చేయాలి. చివరన ఒక 1/2 ఇంచ్ అనేది ఉంటుంది కదండి, దాన్ని అయితే ఇలా లోపల వైపునకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మళ్ళీ మన క్లాత్ ఇలా రివర్స్ చేసినప్పుడు రాదు. అదే తక్కువ లెంత్ క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది బయటికి వస్తుంది. చూడండి, ఇట్లా 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఇలా 2 ఫోల్డింగ్స్ మనకి 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ మనకు ఆ పట్టి ఉక్స్ పట్టి అనేది ఉండాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి కుట్టు అనేది మనం జాయింటింగ్ చేసుకున్న లైనింగ్ అనేది ఆ కుట్టు వరకు లోపటి వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా మనం మధ్యలో ప్రిల్ పెట్టుకుంటాం కదండి, మనకి ఇటు సైడ్ ప్రిల్ అనేది ఏమీ కనబడదు. మనం ఇలా ఫోల్డింగ్ చేసే దాంట్లో అందులో సెట్ అయిపోతుంది. చూడండి, ఉక్స్ పట్టి అయిపోయింది కదండి. ఇప్పుడైతే కాజా పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకుందాము. కాజా పట్టి అనేది కింది నుండి లైనింగ్ సైడ్ నుంచి అయితే జాయింటింగ్ చేయాలి. చూడండి, ఇక్కడ క్రాస్ అనేది కనబడుతుంది కదా, మనం ప్రిల్ ఇలా పెట్టుకుంటే అయితే అదైతే సెట్ అయిపోతుంది. ఇప్పుడు కాజా పట్టి కోసం అయితే లైనింగ్ ఒరిజినల్ అనేది కిందికి పెట్టేసుకొని లైనింగ్ అనేది పైకి పెట్టుకోవాలి. పైకి పెట్టుకొని ఇలా మా బాడీ పార్ట్కి ఇలా లైనింగ్ వైపుకి అయితే మనము జాయింటింగ్ అనేది చేసుకోవాలండి. ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఒరిజినల్ పైకి వస్తుంది, లైనింగ్ అనేది కిందికి పోతుంది అనేది అయితే మనము చూసుకుంటూ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ కాకుండా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి,
మధ్యలో అయితే ఒక ప్రిల్ పెట్టి అయితే ఇలా చివరి వరకు అయితే స్ట్రైట్గా అయితే కుట్టేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కుట్టిన తర్వాత చివరన ఉన్న క్లాత్ అయితే కింది వైపుకి ఫోల్డింగ్ చేసి అయితే కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత మనం క్లాత్ని అయితే ఇలా స్ట్రైట్గా పై వైపుకి అనుకుంటాం కదా, ఇలా పై వైపుకి అనుకొని అయితే మనము ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి. చూడండి, ఇలా 2 ఫోల్డింగ్స్ మనము ఫస్ట్ జాయింటింగ్ అనేది చేసాం కదా లైనింగ్, ఆ జాయింటింగ్ పక్కకి అంటే లోపటి వైపుకి వరకు అయితే ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేసి మనము ఫస్ట్ చేసుకున్న ఆ కుట్టు పక్క నుంచి అయితే ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా 1 ఫోల్డింగ్ ప్లస్ 1 ఫోల్డింగ్ 2 ఫోల్డింగ్స్. చూడండి, ఇది అయితే 1 ఇంచ్ అయితే ఉండాలండి. కంపల్సరీగా 1 ఇంచ్ అనేది ఉంటే మనకి కాజాపట్టి అనేది నీట్గా ఉంటుంది. ఇది చిన్నగా వేసుకున్నామండి, ఉక్స్ పెట్టే వరకు మధ్యలో ఓపెన్ అనేది కనబడుతుంది. కాబట్టి మనకి ఉక్స్ పట్టి కంటే కాజాపట్టి అనేది కొంచెం వెడల్పుగా ఉండాలి. ఇలా చివరి నుంచి ఎడ్జ్ పై నుంచి అయితే కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసిన తర్వాత మళ్ళీ క్లాత్ని ఇలా రివర్స్ చేసుకొని ఒక 1/2 ఇంచు డిస్టెన్స్లో అయితే మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకుంటా ఈ 2 కుట్ల మధ్యలో నుండి అయితే మనము కాజా అనేది కుట్టుకోవాలండి. ఇలా కుట్టిన తర్వాత చూడండి, 2 కుట్లు అనేవి కనబడుతున్నాయి కదా, ఆ మధ్యలో నుండి అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే 2 సేమ్ ఉన్నవా లేవా అనేది చూసుకోవాలండి. సో ఇక్కడ ఉక్స్ పట్టి అనేది సేమే వస్తుంది, కానీ కాజా పట్టి అనేది కొంచెం ఒక 1/2 ఇంచు అన్న ఎక్కువగా వస్తుంది. సో చూసుకొని అయితే కటింగ్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే డాట్స్ వేసుకుందాము. సో చూడండి, మనం షోల్డర్ మిడిల్లో నుంచి అయితే డాట్ అనేది వేసుకోవాలండి. షోల్డర్ మిడిల్లో నుంచి డాట్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా 2 ఫోల్డింగ్స్ చేసుకుంటాం కదా, 2 ఫోల్డింగ్స్ నుంచి మిడిల్లో నుంచి 4 ఇంచెస్ డిస్టెన్స్లో నుండి అయినా మనము డాట్ అనేది వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ షోల్డర్ మిడిల్లో నుంచి అయితే డాట్ అనేది వేస్తున్నాను. ఇక్కడ నెక్ ఎక్కడి వరకు ఉందో, ఎంత లెంత్ నెక్ అనేది ఉందో దానికంటే ఒక 1/2 ఇంచు అనేది కిందికి వేసుకోవాలి. అలాగే మనం బ్యాక్ పార్ట్ డాట్ కోసం అయితే 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదండి. సో ఇలా ఫోల్డింగ్ చేసుకొని అయితే అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు అయితే మనము జాయింటింగ్ అనేది కంపల్సరీ 1 ఇంచ్ వచ్చేట్టుగా అయితే బ్యాక్ పార్ట్ డాట్ అనేది వేసుకోవాలి. తక్కువ వేసుకున్నామన్నా అనుకోండి, మనకి కప్పు అనేది పైకి లేస్తుంది, కొంచెం లూజ్గా ఉంటుంది. మనము ఎంత ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నామో అంతవరకు డాట్ వేసుకుంటే మనకి స్టిఫ్గా అయితే ఉంటుంది, లేవకుండా ఉంటుంది. సో బ్యాక్ పార్ట్ డాట్స్ వల్ల కూడా బ్లౌజ్ అయితే మిస్టేక్ అవుతుంది. సో ఇక్కడ ఇలా వేసుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ డాట్స్ పొడవుగా వేసుకోవడం వల్ల మనకి నెక్ షేప్ అనేది నీట్గా కనబడుతుంది. అలాగే చంక దగ్గర ముడతలు రాకుండా కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ ముడతలు అనేవి కూడా వస్తాయండి చిన్నగా వేసుకుంటే. సో ఇప్పుడు నడుం పట్టి అయితే వేసుకుందాము. నడుం పట్టి వేసుకునే ముందు అయితే చూసుకోవాలండి, ఇలా ఫ్రంట్ పార్ట్ సైడ్ బ్యాక్ పార్ట్కి సైడ్స్ 2 సేమ్గా ఉన్నావా లేవా అనేది చూసుకోవాలి. ఎక్కువ తక్కువ అనేది ఏమైనా ఉంటే మనం కింద బ్యాక్ పార్ట్ అనేది కింద కొంచెం క్రాస్గా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నడుం పట్టి అయితే ఇలా ఒరిజినల్ పైకి పెట్టేసుకొని అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చివరి వరకు జాయింట్ చేసుకున్న తర్వాత క్లాత్ను ఇలా రివర్స్ అనుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ డాట్స్ కూడా ఎదురెదురుగా ఉండాలండి, అటొకటి ఇటొకటి ఉండకూడదు, 2 ఎదురెదురుగా ఉండాలి. ఇలా లైనింగ్ వైపు అయితే మనం ఇప్పుడు కుట్టుకున్న ఆ క్లాత్ను అయితే లైనింగ్ పైకి వేసి అయితే దానిపై నుండి అయితే చివరన ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకుంటే మనకి అది పైకి లేవకుండా ఉంటుంది. చూడండి, ఇలా చివరికి వేసుకోవాలి కుట్టు, లైనింగ్ పై వైపుకి వచ్చేట్టు కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కుట్టు వచ్చిన తర్వాత మళ్ళీ లైనింగ్ ఎంతవరకు ఆ కుట్టు అనేది ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఒక లూజ్ కుట్టు అనేది వేసుకోవాలండి. తర్వాత హిమ్మింగ్ చేసుకొని ఈ కుట్టు అనేది విప్పేసుకుంటే సరిపోతుంది.
ఇక్కడైతే నడుము పట్టి అయితే వేయడం అయిపోయింది కదండి. చూడండి, దీన్ని అయితే తర్వాత విప్పేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే మనము బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అయితే జాయిన్ చేసుకుందాము. ఇలా బ్యాక్ పార్ట్ అనేది ఒరిజినల్ అనేది పైకి ఉండాలి. పైకి ఉన్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కూడా ఒరిజినల్ అనేది కిందికి ఉండాలి, లైనింగ్ అనేది పైకి ఉండాలి. ఇలా అయితే సెట్ చేసుకోవాలండి. షోల్డర్ పైన అయితే 1/2 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని అయితే 1/2 ఇంచ్ వరకు అయితే మనము ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. షోల్డర్ పైన అయితే కంపల్సరీగా డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ డబుల్ కుట్టు వేసుకోవడం వల్ల మనకి అయితే షోల్డర్ దగ్గర గ్యాప్ అనేది కనబడకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ కూడా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనము హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు అయితే మనము మిడిల్లో నుండి అయితే చేసుకోవాలండి. నేను ఆల్రెడీ లోతు అనేది కట్ చేసి పెట్టేశాను. హ్యాండ్స్ ఎలా జాయింటింగ్ చేసుకోవాలనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ చేసేటప్పుడు మనకి షోల్డర్ పైన కుట్టు అనేది ఉంది కదండి, అది అయితే బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని అయితే హ్యాండ్ అనేది మిడిల్లో నుండి అయితే మనము జాయింటింగ్ చేసుకోవాలి. సో ఇలా మిడిల్ నుంచి అయితే స్టార్ట్ చేయాలండి. మనకి లోతు మనం ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా, సో అది లోతు ఎటు సైడ్ ఉందా అనేది అయితే కరెక్ట్గా చూసుకోవాలి. కరెక్ట్గా చూసుకొని అయితే హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. నేనైతే చాక్ పీస్తో అయితే ఇలా మార్కింగ్ చేసుకుంటాను హ్యాండ్ లోతు ఎక్కడ ఉందనేసి. మళ్ళీ నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే హ్యాండ్ లోతు అయితే తీసుకుంటానండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మళ్ళీ చివరి నుండి అయితే ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకుంటూ మిడిల్లోకి వస్తాం కదండి, మిడిల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోవైపు అయితే కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్నప్పుడు అయితే మనము హ్యాండ్ క్లాత్ను కానీ బాడీ క్లాత్ని కానీ లాగకుండా ఇట్లా పెట్టి మాత్రమే కుట్టుకోవాలి. లాగినట్లయితే మనకి అది క్లాత్ అనేది ఇగ్గినట్టు ఉంటుంది, కనబడుతుందండి. సో ఇప్పుడు మళ్ళీ ఇలా రివర్స్ చేసి మళ్ళీ షోల్డర్ వరకు అయితే మళ్ళీ డబుల్ కుట్టు అయితే వేసుకోవాలి. మిడిల్లో నుండి మాత్రమే హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలండి. లేదు అంటే మనము చివరి నుండి హ్యాండ్ అనేది జాయింటింగ్ చేసుకుంటే హ్యాండ్ అనేది సైడ్కి తిరిగిపోతుంది, కరెక్ట్గా సెట్ అవ్వదు. సో దానికోసం అయితే మిడిల్లో నుంచి హ్యాండ్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి. అలాగే ఇంకో హ్యాండ్ అయితే నేను జాయింటింగ్ చేస్తాను. ఇక్కడైతే హ్యాండ్స్ జాయింటింగ్ అయిపోయింది కదండి. మీకైతే ఎలాంటి డౌట్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి. మనం షోల్డర్ అనేది బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి, అది మాత్రము మిస్ చేసుకోవద్దు. సో నేను ఇక్కడ అయితే హ్యాండ్ పైపింగ్ అయితే వేసాను, శారీ కలర్ అయితే పైపింగ్ వేసానండి. నెక్కి అండ్ హ్యాండ్స్కి అయితే ఇలా పైపింగ్ అయితే థ్రెడ్ పైపింగ్ అయితే చేసుకున్నాను. సో దానికి డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోలేదు. హ్యాండ్స్కి అండ్ నెక్కి అయితే హిమ్మింగ్ చేయాలి.
సో ఇలా మనం హ్యాండ్ సైడ్ జాయింటింగ్ అనేది బ్యాక్ పార్ట్ని అయితే లెంత్ లూజ్ చూసుకోవాలండి. బ్యాక్ పార్ట్ సైజ్ అయితే 36 అండి. చూడండి ఇలా ఉక్సు పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వరకు ఈ చివరి నుండి ఆ చివరి వరకు అయితే కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా 36 అయితే వచ్చింది. సో 36ని అయితే మనము కన్ఫ్యూజ్ కాకుండా అయితే టేప్తో అయితే ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకున్నా లేకున్నా మనకి పర్ఫెక్ట్గా ఐడియా అనేది ఉంటే అయితే డైరెక్ట్గా చేసుకోవచ్చు. సో 36/4 = 9 కాబట్టి ఇక్కడ 9 దగ్గర అయితే ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. చాక్ పీస్తో అయితే చేసుకోకూడదండి, ఇలా మార్కర్తో చేసుకోవాలి. మనం చాక్ పీస్తో చేసుకుంటే చాక్ పీస్ కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి మనకి లూజు వస్తుంది. సో ఇలా మార్కర్తో చేసుకుంటే స్ట్రైట్ చిన్నగా అయితే లైన్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా చిన్న అటు ఇటు కొంచెం వల్ల కూడా మనకి లూజ్ అనేది వస్తుంది. ఇక్కడ మనము మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 2 మార్కింగ్స్ని అయితే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఈక్వల్గా పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ ఎలా ఉందో అలా అయితే ఈక్వల్గా పెట్టుకోవాలండి. ఈక్వల్గా పెట్టుకొని అయితే ఇక్కడ అయితే లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసిన తర్వాతనే అయితే మళ్ళీ చిన్నగా ఒక కుట్టు వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత షోల్డర్ని అయితే ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలండి. ఇలా షోల్డర్ను స్ట్రైట్గా పెట్టిన తర్వాత మనకి కొలత బ్లౌజ్ యొక్క హామ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ 38 అంటే ఇక్కడ హామ్ లూజ్ వచ్చేసి 9.5 వచ్చింది. చూడండి కరెక్ట్గా 9.5 వచ్చింది. హామ్ లూజ్ కూడా 9.5 ఉంది కాబట్టి ఇక్కడైతే 9.5కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇలా 9.5కి మార్కింగ్ చేసినా లేదు అంటే చెస్ట్ లూజు మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు కానీ చెస్ట్ లూజ్ చూసి ఇలా మార్కింగ్ చేసుకున్నా కూడా ఈక్వల్గానే ఉంటుంది. హామ్ లూజుతో మనము స్టిచ్చింగ్ చేసిన చెస్ట్ లూజ్తో స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అనేది ఫిట్టింగు బాగుంటుంది. సో నేనైతే హామ్ లూజ్తో మాత్రమే సైడ్ జాయింటింగ్ అనేది వేస్తాను. కటింగ్ కూడా అలాగే చేస్తానండి, చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇలా ఈ కింద వెస్ట్ లూజ్ దగ్గర ఉన్న మార్కింగు అండ్ హామ్ లూజ్ దగ్గర ఉన్న మార్కింగు హ్యాండ్ లూజ్ దగ్గర చేసుకున్న మార్కింగ్లను పట్టుకొని ఇలా స్ట్రైట్గా అయితే మనం కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా కింద క్లాత్ ఈక్వల్గా పట్టుకోవాలి. క్రాస్గా పట్టుకున్నట్టయితే మనకి క్లాత్ జాయింట్ దగ్గర అయితే ఎగుడు దిగుడుగా వస్తుంది. సో ఇలా 3 మార్కింగ్స్ చేసుకున్నాం కదా, ఇలా స్ట్రైట్గా అయితే కుట్టు వచ్చేట్టు అయితే మనము జాయింటింగ్ అనేది వేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు సైడ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. అలాగే వంకర టింకరగా అయితే మనం జాయింటింగ్ అనేది చేసుకుంటే లూజు లాగా ముడతల్లాగా అయితే వస్తుంది. చూడండి ఇక్కడ నడుము దగ్గర పెట్టేసుకోవాలి, ఇలా కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత షోల్డర్ను అయితే ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఇంతకుముందు అయితే 9.5 వచ్చింది కదండి, సో ఇక్కడ కూడా 9.5కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 అండి. ఇక్కడ 6.5కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హిమ్మింగ్ చేయాలి కాబట్టి క్లాత్ అనేది కొంచెం పైకి లేస్తుంది. సో ఇలా ఈ క్లాత్ను అయితే కరెక్ట్గా పట్టుకోవాలి. ఇలా క్లాత్ని అయితే కరెక్ట్గా పట్టుకొని సెట్ చేసుకుంటూ మరి అయితే మనము ఈ సైడ్ జాయింటింగ్ అనేది మార్కింగ్ను బేస్ చేసుకొని అయితే స్ట్రైట్గా వస్తుందండి. మనం ఇలా మార్కింగ్ చేసుకుంటే ఇలా స్ట్రైట్గా అయితే కుట్టు వేసుకోవాలండి. చూడండి అలాగే ఇలా ఇంకొక పక్కకి ఇంకొక 2 కుట్లు అయితే వేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయినట్టే అండి. సో ఇలా సైడ్కి అయితే ఇంకొక 2 కుట్లు అయితే వేసుకోవాలి. మరి క్లాత్ ఉంది కదా అని అయితే ఎక్కువగా కుట్లు వేసుకున్న మనకి బ్లౌజ్ అనేది సైడ్కి ఉబ్బులాగా ఉంటుంది. సో క్లాత్ ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ అయితే ఉండేటట్టు అయితే ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఫస్ట్ ఫిట్టింగ్ కుట్టు అయితే వేసాం కదండి, తర్వాత సెకండ్ కుట్టుకు అయితే మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పావు ఇంచు డిస్టెన్స్తోనే ఒక 3 కుట్లు చివరికి అయితే 4 కుట్లు వేసుకుంటే అయితే సరిపోతుంది. సో ఇక్కడ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సైడ్కి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కూడా కటింగ్ చేసుకోవాలి. సో చూడండి ఇలా ఈ మెజర్తో అయితే సైడ్ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి సైడ్ అనేది ఇలా ప్లస్ సింబల్లో వస్తుంది. ఇక్కడ వెస్ట్ లూజ్ దగ్గర కానీ హ్యాండ్ లూజ్ దగ్గర కానీ మనకి మిడిల్ పాయింట్ దగ్గర కానీ ఎక్కడ కూడా ఎగుడు దిగుడుగా రాకుండా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది.
సో సైడ్ అయితే ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకోవాలి. చూడండి మీకు ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా మెజర్ చూపిస్తాను. సో 938 అని చెప్పాను కదండి, ఇక్కడ అయితే ఎగ్జాక్ట్గా 9.5 వచ్చింది చెస్ట్ లూజ్ కూడా. సో ఇలా ఈ మెజర్తో అయితే మీరు కొత్తగా నేర్చుకున్నా కూడా, లేదంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కాలేదు అని ఫీల్ అవ్వకుండా అయితే ఈ మెజర్మెంట్స్తో అయితే ఏ సైజు వాళ్ళకి అయినా కూడా పర్ఫెక్ట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నడుం లూజ్ కూడా ఎగ్జాక్ట్గా 36 అయితే వస్తుంది. సో ఇలా టేప్ కొలతలతో అయితే ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకైతే నా వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. అలాగే మీరు కూడా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.